Subscribe to Color Frames. మెల్బోర్న్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు రోహిత్ ప్రదర్శన ఏమాత్రం హర్షించదగ్గట్టుగా లేదు. 5 ఇన్నింగ్స్ లో రోహిత్ చేసింది కేవలం 22 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై డిమాండ్ పెరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. ప్రస్తుత సిరీస్ ద్వారా రోహిత్ టెస్టుల నుంచి తప్పుకునే అవకాశం ఉందని పీటీఐ నివేదిక పేర్కొంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రస్తుతం మెల్బోర్న్ లో ఉన్నాడు. రోహిత్ భవిష్యత్తుపై అగర్కర్ చర్చించే అవకాశం ఉందని పీటీఐ చెప్పింది. పీటీఐ నివేదిక ప్రకారం టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోకపోతే రోహిత్ టెస్టుల నుండి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో కంగారు జట్టు విజయం సాధించింది. గబ్బా వేదికగా జరిగిన 3 టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కు వచ్చే 2 టెస్టులు కీలకంగా మారాయి. ఇదిగాక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్టులో భారత్ ప్లేయింగ్ 11 లో ఒక మార్పు జరిగింది. శుభ్మన్ గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించారు. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్లు కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. 2-3 టెస్టులో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్ మెల్బోర్న్ టెస్టులో ఓపెనింగ్ కు వచ్చాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయితే ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆడే తడబాటుకులోనే 3 పరుగులతో వెనుతిరిగాడు. ఇక కేఎల్ రాహుల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 42 బంతుల్లో 24 పరుగులతో సరిపెట్టాడు. ఏది ఏమైనా ఈ సిరీస్ అనంతరం రోహిత్ టెస్ట్ భవిష్యత్తుపై త్వరలోనే కీలక నిర్ణయం వెలువడనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.